ఇవాళ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ఇస్తున్న ప్రకటనలు శ్వేతపత్రాలు వీటన్నిటి ద్వారా ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. పక్కా కన్ఫ్యూజన్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ. మీరు 10 ఏళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది, ప్రపంచ దేశాల్లోనే మనం ఆర్థికంగా పోటీ పడుతూ ఉన్నాం, తర్వాత రాజకీయంగా ఒక సుస్థిరత వచ్చిందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడే. మరి ఏ రంగంలో మన దేశం అభివృద్ధి అయిందో, ఏ రంగంలో ఆర్థికంగా మనం ముందుకు పోయామో, లేదా మౌలిక సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా, దేంట్లో మన ఖ్యాతి ముందుకు పోయిందో ఆయనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వ్యవసాయక దేశం మనది. వ్యవసాయదారులందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, అప్పుల పాలయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు అప్పుల పాలై వాళ్ళు పదే ఉద్యమాలకు వస్తూ ఉంటే మరి ఎక్కడ అభివృద్ధి ఉందో అర్థం కాదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. 45 సంవత్సరాలు రికార్డు స్థాయిలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉంది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో ఉన్న గ్రాడ్యుయేట్స్లో 40% మంది గ్రాడ్యుయేట్స్ వారందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. పోన్లే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే, ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారిలో 20.9% మందికి మాత్రమే సక్రమంగా జీతాలు వస్తూ ఉన్నాయి. ఇది మేము చెప్తున్నది కాదు, గవర్నమెంటే చెప్తా ఉంది. మరి ఏ సమస్య పరిష్కారం చేశాడో చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుండేది. నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే, రైతు సమస్యల పరిష్కారం చేయలే, ధరలు తగ్గించలేకపోయినావు, బ్లాక్ మనీ తెప్పించలేకపోయినావు. అసలు ఒక్క సమస్య ఫలానా సమస్య పరిష్కారం అయిందని చెప్పమంటాను. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినంతగా అవినీతి గురించి మాట్లాడినాడు. మరి అవినీతి తగ్గిందా అని అడుగుతూ ఉన్నాం. నీ 10 ఏళ్ల పరిపాలనలో అవినీతి ఏమైనా తగ్గిందా, లేదా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు దగా చేసి ఆ డబ్బుతో పరారైన వాళ్ళని ఎవరైనా తెచ్చి వాళ్ళపైన పనిష్మెంట్ ఇచ్చావా? నువ్వు ఒక్క నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం నంబర్ 1 స్థాయికి ఎదిగింది ఏకైకది ఏమంటే ఒక్క జనాభాలో మాత్రమే. ఇవాళ గతంలో 2వ స్థానంలో ఉన్నాము, ఇవాళ మొదటి స్థానంలో ఉన్నాము. అందులో కూడా నరేంద్ర మోడీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏం లేదు. కాబట్టి ఏమంటే అసలు అది జనాభా పెరిగిన దాంట్లో కూడా ఆయనది ఏముంది, ఆయనకి ఏం సంబంధం లేదు పాపం. అసలు నువ్వు ఏమీ చేయకుండా పక్కా ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ పట్టుకొని నువ్వు మా పొగుడుతూ ఉన్నావు. పైగా నువ్వు మననే అసెంబ్లీలో చెప్పావు, భారతదేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడిని, నేనే హైటెక్ ఉన్నాను. సంతోషం, నిజమే, చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టే. ఇవాళ దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ లీడర్, అనుమానమే లేదు. మరి నీవు ఇవాళ నిజంగా సీనియర్లతోనే సమస్య వచ్చింది. ఇవాళ మీరు నితీష్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్స్ కలిసి చివరిలో పోయి మీరు నరేంద్ర మోడీతో జతగట్టి ఇవాళ మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అది అధికారంలోకి రావడానికి మీరిద్దరే కారకులు. కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మీరు వాస్తవాలు మాట్లాడితే మాట్లాడండి, మాట్లాడకపోతే మాట్లాడొద్దండి. మీకున్న పరిమితులు మీకు ఉంటాయి. కానీ మీరు ప్రజలను తప్పుదో పట్టించొద్దండి. పక్కా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడలే. పైగా ఒక అన్డెమోక్రటిక్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకుని పోయి జైల్లో పెట్టినాడు. దానిపైన మీరేం మాట్లాడలేకపోతూ ఉన్నారు. గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి తీసుకుని పోయి జైల్లో పెట్టినాడు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తూ తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకొని
ఇవాళ ప్రపంచ దేశాలు ఏదో ముందుకు పోయినాడు, దేంట్లో ముందుకు పోయిందో చెప్పమని మేము అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రపంచంలో పేదరికము నంబర్ 1 నైజీరియా అయితే నంబర్ 2 ఇండియా ఉండేది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ నంబర్ 1 ఇండియా. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయితే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. మీ కష్టాన్ని, మీ శ్రమనంతా కూడా ఇప్పుడు మనం ఇది చేసుకోవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా చెప్పాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్న దానికి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ నిన్న యనమల రామకృష్ణన్ గారు గతంలో ఆర్థిక మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయవేత్త. ఆయనేమో 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రెండింటితో విభేదిస్తూ ఉన్నాడు. ఈ రెండింటితో విభేదించి 7,48,000 కోట్ల రూపాయల అప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 9,74,000 కోట్లు అంటే, యనమల గారేమో 14 లక్షల కోట్ల రూపాయలంటే, తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 7,48,000 కోట్ల రూపాయలంటే అసలు ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అదేవిధంగా మన బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఎంతో మాట్లాడాడు. కాబట్టి ఏమంటే మీరు ఒకరు చెప్తున్న దానికి ఇంకోరు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, పక్కా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి నేను కోరుతున్నదంతా ఒకటే, ఇవాళ సెంట్రల్ బడ్జెట్ దాంట్లో మనకు వచ్చిన దాంట్లో కూడా కన్ఫ్యూజనే. అసలు మన రాష్ట్రానికి ఇంతో సెంట్రల్ బడ్జెట్లో కొంత మనకి ప్రయారిటీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే సందర్భంలో అమరావతి రాజధానికి ఇస్తున్న నిధులు అది గ్రాంటా లేక లోనా, దానిపైన స్పష్టత లేదు. మరి ప్రపంచ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించినంత మాత్రాన అది ఏ రకమైన సహాయమో దానికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే అసలు నిర్మలా సీతారామన్ గారు మోడీ యొక్క మెహర్బానీ అక్కర్లే, మన చంద్రబాబు నాయుడు గారు కూడా వరల్డ్ బ్యాంకులో అప్పు తెచ్చుకోగలడు. చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీస్ ఉన్నాయి. మరి వాళ్ళు వరల్డ్ బ్యాంకులో లోన్ ఇప్పించాము కాబట్టి అదే చాలా గొప్పదని వాళ్ళు చెప్తే దాన్ని వాళ్ళ కింది వరకు తీసుకుపోతూ ఉన్నారు. అది గ్రాంట్గా మార్చాలని కూడా మీరు కోరలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు వారు ఏమిస్తారో స్పష్టంగా చెప్పలే, పోలవరంకి స్పష్టంగా చెప్పలే. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అటు సెంట్రల్ బడ్జెట్ విషయంలో, మన స్టేట్లో జరుగుతున్న మన రాష్ట్ర అప్పుల విషయంలో అన్నిట్లో కూడా తలో మాట మాట్లాడుతూ ఉంటే, ఈవెన్ ఇంతో సీనియర్ జర్నలిస్టులు కానీ ఆర్థికవేత్తలు వారు కూడా తడబాటు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇవాళ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు కానీ ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన, జరుగుతున్న పరిణామాలపైన అందరికీ వివరిస్తే బాగుంటుంది. మీడియాను కూడా ఆహ్వానించి వివరించడం ద్వారా అందరు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మూడవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్రంలో ల్యాండ్ ఇష్యూ పైన చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కానీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రికార్డ్స్ దగ్ధం చేశారు కాబట్టి అది హైలైట్ అయింది. దాదాపు 1000 ఎకరాల వరకు అక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా పేదవాళ్ళ ల్యాండ్స్ కొట్టేశారని, ఆ రికార్డ్స్ అన్నీ కూడా దగ్ధం చేశారని ఇవాళ మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీసు, డీజీపీ గారు అందరు కూడా అక్కడ పోయినందువల్ల దానికి పెద్ద ప్రాధాన్యత వచ్చింది. కానీ నిన్న మొన్న బద్వేల్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు వేలాది మందితో, సిపిఐ తర్వాత సిపిఎం కూడా. దాదాపు ఒక్క బద్వేల్ నియోజకవర్గంలోనే 30,000 ఎకరాల భూములు వారు గత ప్రభుత్వంలో ఆక్యుపై చేశారని చెప్తా ఉన్నారు. ఒక్క కడప జిల్లాలోనే దాదాపు 1,20,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైన అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు.
కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని వారిని కోరేది ఏమంటే దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. ఒక్క మదనపల్లి ఇష్యూతోనే మీరు పరిమితం కావద్దండి. ఓకే, మదనపల్లి సీరియస్గా చేయాల్సిందే. ఎందుకంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే కొంతమంది కుమ్మక్కై రెవెన్యూ ఉద్యోగస్తుల ప్రమేయం లేకుండా జరగలేదు. వారు కూడా అందులో కుమ్మక్కయ్యారు, లాలూచిపడ్డారు. వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే వారు దగ్ధం చేయగలిగారు. మరి వాళ్ళ కడప జిల్లాలో దాదాపు 1,20,000 ఎకరాలు ఇట్లా అన్యాక్రాంతమనే అంటున్నారు. కాబట్టి ఏమంటే ఒక స్పెషల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక విచారణగా అధికారిగా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇలాంటి భూ కబ్జాలు జరిగాయో, భూములు అన్యాక్రాంతమయ్యాయో, ల్యాండ్ మాఫియా ఎక్కడైతే ఈ భూములు కొట్టేసిందో వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. రేపు 31వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా మాకు అందిన సమాచారాన్ని అంతా కూడా మేము ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోయింది. మొత్తం కబ్జాలు చేసుకున్నారు, పేదవాడిని బేదకలు చేశారు, అసైన్మెంట్ భూములు, ఇతరేతర భూములు అన్నీ కూడా లాక్కున్నారు. వీటన్నిటిపైన కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దానిపైన విచారణ చేయాలని చెప్పి కూడా కోరబోతాను. ఐఏఎస్ పాత్ర ఉంటే దాన్ని కూడా తెలుస్తారు కదా. రెవెన్యూ అధికారులందరూ కూడా ఉండుంటారనే మనం చెప్పారు. మదనపల్లి దాంట్లో రెవెన్యూ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కాల్చగలిగారు. కడప జిల్లాలో కూడా దీనిపైన విచారణ చేసి దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయింటారో వాళ్ళందరిపైన, వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. వారు ఏ పార్టీ వారైనా కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. వారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లుగా పనిచేసి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ఏమంటే దీనిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. అందుకోసమే ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా కలిసి ఆయనకి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్స్కి సంబంధించి ల్యాండ్స్, ఎందుకంటే మా వాళ్ళు జిల్లా నుంచి పంపించారు సమాచారము. ఆ సమాచారం అంతా మేము సీఎం గారికి సబ్మిట్ చేస్తాం.